నేను కూడా ముందు నువ్వన్నట్లే పెళ్లికి వెళ్ళటానికి బద్దకించాను, వద్దనుకున్నాను కూడా. కానీ పాపం నా అడ్రస్ పట్టుకొని నన్ను పెళ్లికి పిలవటానికి ఆయన ఎంత శ్రమపడి ఉంటారు. అదీకాక ఈ మధ్యకాలంలో ఆయన అసలు టచ్లో కూడా లేరు. ఆయన పిల్ల పెళ్లి చేసి నన్ను పిలవకపోయినా నాకు తెలియదు. ఆ టైంకి మనం విదేశాల్లో ఉన్నామనుకో, ఎటూ వెళ్ళలేం. ఇక్కడ వెళ్ళకపోవటానికి నా దగ్గర పెద్దగా చెప్పటానికి సాకులు కూడా ఏం లేవు. ఒక్క చలికాలం రాత్రిపూట అన్న మాట తప్ప. అందుకే ఆయన చేసిన ప్రయత్నాన్ని గౌరవించాలనే ఉద్దేశ్యంతోనే బయలుదేరాను. మనుషుల మధ్యలో అనుబంధాలు సన్నగిల్లిపోతున్న ఈ రోజుల్లో మనకి ఎదురయ్యే కొన్ని ఇలాంటి ప్రయత్నాలు మనకు తెలియకుండా ఏవో సూచనలు చేస్తాయి అన్నది కారులో కూతురుతో వైష్ణవి. నీదంతా చాదస్తం మమ్మీ. ఎప్పుడో కలిసి పనిచేసిన వ్యక్తి మళ్ళీ జీవితంలో ఇంకోసారి నీకు కలుస్తారన్న నమ్మకం కూడా లేనప్పుడు ఈ బంధాలని మళ్ళీ తిరగతోడటంతో అర్థమేముందో. పెళ్లి హాలు వచ్చేసింది. అమ్మయ్య, ఈ జిఎస్ల పుణ్యమా అని ఎక్కువ వెతుక్కోకుండానే అడ్రస్ దొరికింది అనుకుంటూ లోపలికి దారి తీసింది వైష్ణవి. శర్మగారి బంధువులు తప్ప ఆఫీసు కోలీగ్స్ ఎవరూ ఇంకా వచ్చినట్టు లేదు. మొహాలు గుర్తుపట్టడానికి ప్రయత్నిస్తూ లోపలికి నడిచింది. ఒక పెద్దావిడ భర్తతో సహా సోఫాలో కూర్చొని ఉన్నది. వైష్ణవిని చూస్తూనే, బావున్నావుటే, నీకు వీళ్ళు ఎలా పరిచయం? ఎన్నాళ్ళయిందే నిన్ను చూసి. అచ్చం మీ అమ్మలాగే ఉన్నావు, దా కూర్చో అంటూ తన జరిగి పక్కన చోటు చూపించి చేతిలో వైష్ణవి చెయ్యిని గట్టిగా పట్టుకొని కంటి నిండా నీళ్లతో పైనుంచి కిందకి ఆప్యాయంగా ఒళ్లంతా తడుముతున్నట్లు చూసింది. నేను శర్మగారు కలిసి పనిచేశాం అత్తయ్య. అవును, ఇప్పుడు నిన్ను చూస్తే గుర్తొస్తున్నది. ఆయన మీ చుట్టమని నాకు అప్పట్లో ఆ ప్రశ్నలంటూ వేస్తూ తాను మర్చిపోయి కబుర్లలో పడింది వైష్ణవి. మా చిన్నప్పుడు నువ్వు అమ్మ కబుర్లు చెప్పుకుంటూ మాకు బోలెడు పనులు నేర్పారు. నువ్వు సరదాగా అప్పుడు అనేదానివి, గుర్తుందా అత్తయ్య? గృహప్రవేశం ముహూర్తం పెట్టించుకురమ్మంటే మా ఆయన సత్రం ముహూర్తం పెట్టించుకొచ్చాడే. వచ్చిపోయే వాళ్ళకి వండి వార్చలేక చస్తున్నానని ఆ జోకులు ఇప్పుడు కూడా మేము పిల్లలతో చెప్పి నవ్వుకుంటూ ఉంటాం అన్నది వైష్ణవి. అవునే, మీ అమ్మ వెళ్ళిపోయి నన్ను ఒంటరిదాన్ని చేసింది. దానికే హాయిగా పువ్వల్లే వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయే ముందు రోజు దొడ్లో పూచాయి అని బుట్టెడు మల్లెపూలు పట్టుకొచ్చి నా ముందు పోసి మాల కడుతూ కూర్చుంది. మా అందరికీ తల్లో పెట్టి మురిసిపోయింది. మల్లెపువ్వులు చూస్తే మీ అమ్మే నా కళ్ళల్లో మెదులుతుంది. ఇన్నేళ్లైనా అసలు మీ అమ్మ మరుపుకే రావట్లేదు అన్న జ్ఞాపకాలలో ముంచి తేల్చి వైష్ణవిని వేరే లోకంలోకి తీసుకెళ్ళింది. అమ్మ స్మృతులతో వైష్ణవి కళ్ళు అశ్రుపూరితులైనాయి. వైష్ణవి ఒళ్లంతా తడుముతూ, ఒక్క హాగు ఇవ్వవే, మీ అమ్మని హగ్ చేసుకున్నట్టు ఉంటుందే అని ఆవిడ చూపించే ప్రేమానురాగాల్లో తడిసి ముద్దయింది వైష్ణవి.